ఆరాధన చేసుకుంటాం. రాత్రి కాదు వచ్చే సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఈ రాత్రి కాలం నుండి ఏ సందేశం ద్వారా మనందరితో మాట్లాడి దేవుడు ఆశిస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనందరితో మాట్లాడినట్లుగా దేవుని కృప ద్వారా మనం రక్షించిన దేవుడే ఉన్నాడు. మనం ఇంకా బ్రతుకున్నామంటే దేవుని కృప, మనం ఇంకా కేవలం ఆయన కృప ద్వారా నడుస్తున్నాం. మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రతి ఒక్క నోటితో చదివిన నిమిషాలు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు నోటితో వచ్చి ఆయన మహిమ కొరకు వార్తనంతో మాట్లాడినట్లుగా, కుటుంబంతో మాట్లాడినట్లుగా, గ్రామంతో మాట్లాడినట్లుగా మన నోటి ద్వారా అనేక కార్యాలు చేస్తున్నాడు. మన నోటి ద్వారా స్థుతించడం ఒక కార్యం చేస్తున్నాడు. అదే నోటి ద్వారా దేవుడు నమ్మకాలంగా ఈ రాత్రి మనతో మాట్లాడినట్లుగా ఆయన నోటి మనలో నుంచి మన త్యాగాలు చేసినటువంటి దేవుడు మన కొరకు ఈ రాత్రి దేవుడు అంతరించి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృప, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృప. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగి ఉంచిన నీ కృప, నిలబెట్టుకున్నది నీ కృప, ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృప. ఏ మంచితనము లేకున్నాను, ఏ మంచితనము లేకున్నాను, కొనసాగించినది కృప, నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప. ఆరోగ్యమున్నాయంటే కేవలం నీ కృప, ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృప, బ్రతుకున్నాయంటే కేవలం నీ కృప, బ్రతుకు బ్రతుకున్నాయంటే కేవలం నీ కృప. కృపతో నిరక్షించారు నా కృపని కనికరు, కృపతో నిరక్షించారు నా కృపని కనికరు. జీవితమంతా రుణాస్తుడము, నిత్యము అతిశయము, జీవితమంతా రుణాస్తుడము, నిత్యము అతిశయము. నీ కృప ఆకాశం కంటే చేయదు, నీ కృప ఆకాశం కంటే చేయదు.
కరుణించగలేమా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ తుది శ్వాస వరకు నీవు చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప 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 అంటున్నా నీ కృప ద్వారా వార్తలు ఈ వాక్యం మాత్రం ఆశిస్తున్నావు అంటే మాట్లాడాలి సహాయం చేయాలి కృప కేవలం బ్రతుకున్నామంటే నీ కృప ఈ సన్నిధి ఈ రాత్రి వాక్యంతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దామండి మౌనంగా ఉండండి. ప్రేమ ప్రార్థన చేస్తారు వారు ప్రార్థిస్తుండగా మనం కూడా ముందుకు ఆలోచిద్దామండి.